ఇప్పుడు పంచదార బదులు బెల్లం ఇష్టం, బెల్లం కంటే ఇంకా హెల్తీ తేనె, హనీ. సినిమాలో మీరు ఏమైనా ఫైటింగ్ చేస్తారా? కొంచెం కొంచెం, అది ఏదైనా కొంచెం కొంచెం. సో కొంచెం అది కూడా ఉందా? ఈ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంటే ఈ ఓట్స్ ఇదంతా ఉంది కదా, దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని మనం వేసేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఉండలు కట్టి మనం దీంతో పూర్ణం చేసుకుందాం. పూర్ణం అంటే చిట్టి చిట్టి బోండాల్లా చేసుకోవడం. చూడండి, ఇది ఎంతో టేస్టీ మిశ్రమం. అట్టి పండుతో పూర్ణమా అని కొంతమందికి డౌట్ వచ్చేస్తుంది. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పూర్ణం ఎట్లా చేయాలో చూపిస్తాను. ఆ చేసిన ఆ మిశ్రమాన్ని దీన్ని మళ్ళీ ఫ్రై చేయాలి. మరి అరటి పండు ఇష్టమైన వాళ్ళకి ఇది దోశ పిండి. దోశ వెన్ యూ మేక్ దోశ బనాదేనా ఉస్కా మావా. ఆ దోశ పిండి మనం పండగల పూట తప్పకుండా బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో అందరు ఉంటారు, వాళ్ళకి ఇడ్లీలు, దోశలు, పూరీలు, వడలు ఇవంతా మా సౌత్ ఇండియాలో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. అవన్నీ చేసుకున్నప్పుడు ఇప్పుడు రేపు పొద్దున దోశ పిండి చేసేసుకున్నాం, రేపు పొద్దునకి చక్కగా పులవడం కోసం ముందు రోజు సాయంత్రం ఇలాంటి చక్కగా పూర్ణాలు అరటిపండుతో చేసేసుకొని దీన్ని ఇలా పిండిలో ముంచి ఈ వేడి నూనెలో ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. మన అరటిపండు పూర్ణాలు రెడీ అయిపోతాయి. 4 and enough for me. 4 for you. నాకే 6 సరిపోవమ్మా, నీకు 4 కాదు. మీరు ఇంకా ఎన్ని కావాలంటే అన్ని చేసుకుందాం. మీరు లక్నోలో పుట్టి పెరిగారు, ఇక్కడ తెలుగు ప్రదేశానికి వచ్చారు. ఇక్కడ మీరు రోజు లంచ్లో బ్రేక్ఫాస్ట్లో ఏం తినేవాళ్ళు? బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ మా ఫేవరెట్, అండ్ లంచ్లో సాంబార్ రైస్, రసం రైస్ అండ్ బిర్యానీ. ఇన్ని తినేసావు ఒకదానివే? నాట్ ఎవ్రీ డే. వన్ డే రసం రైస్, వన్ డే సాంబార్ రైస్, వన్ డే బిర్యానీ, వెజిటేరియన్ బిర్యానీ అన్ఫార్చునేట్లీ. ఇడ్లీలు తిన్నావు, దోశలు తిన్నావు, బిర్యానీలు తిన్నావు, ఇంకా ఏం తినలేదు చెప్పు, అన్ని తినేసావు. ఒక్కరోజు ఒక్క డిష్. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఆర్ దోశ, లంచ్ టైంలో సాంబార్ రైస్ ఆర్ రసం రైస్ ఆర్ బిర్యానీ. వావ్, అన్ని రకాల వంటకాలు, ఇడ్లీలు అవి తిన్నావు. వీటిని మేము పూర్ణాలు అంటాం. పూర్ణాలు అంటే బేసికలీ దే ఆర్ లైక్ ఏ अपना బోండా బనాతేనా आप लोग ऐसा. పకోడాలు చేసుకుంటారు కదా, ఆలు పకోడా అలా. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ స్వీట్ పకోడా. దోశ పిండి తీసుకొని, అంటే తర్వాత రోజు దోశ పిండి పులిసిన తర్వాత మనం వేసే పిండిని పట్టుకోదు. అదే ముందు రోజు పులవకు ముందే దాన్ని అంటే సాయంత్రం పూటకల్లా చేసుకుంటే బోండాలు చూడండి బంగారు రంగు వచ్చేస్తుంది. ఇంకా కొంచెం సేపు అయితే ఈ అద్భుతమైన బోండాలు రెడీ. అరటి పండు కొబ్బరితోటి సూపర్ బోండాలు, ఒక్కొక్కటి చూస్తే నా స్వామిరంగా తినేయాల్సిందే. బోండాలు చూసారా, తెలుగు వాళ్ళం ఎన్నో రకాల బూరలు చేస్తాం. ఒక్కొక్క బూరే ఒక్కొక్క దానికి స్పెషాలిటీ. పూర్ణం బూర అందరూ చేసుకుంటారు, అంటే పప్పుతో బూరలు చేసుకోవడం. కానీ అరటి పండుతోటి కూడా ఈరోజు మీరు బూరలు చూసారు. ఆ బనానా, జాగరీ, కోకోనట్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఫుల్ ఫెస్టివల్ ఫీలింగ్. ఒక్కొక్క దాన్ని ఇలా పెట్టుకుంటే ఆహో, జాగ్రత్త. అవును, జాగ్రత్త, కరెక్ట్గా చెప్పావు. కొంచెం మనం ఫస్ట్ దేవతకి ప్రెజెంటేషన్ ఇచ్చి తర్వాత తిందాం. ప్రెజెంటేషన్ మీరే చేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.